టీమిండియా స్పెషల్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంజురీ అప్డేట్ ఇప్పుడు ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. ఆసియా కప్ లో భారత ఓపెనింగ్ బౌలర్ గా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా ఇప్పుడు గాయం టెన్షన్ పెడుతుంది. సూపర్ 4 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా అర్ధాంతరంగా గ్రౌండ్ ను వదిలేసి వెళ్లాడు. ఫస్ట్ ఓవర్ వేసిన పాండ్యా ఆ తర్వాత ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ లో కనిపించలేదు. దీంతో పాటు అభిషేక్ శర్మ కూడా 9వ ఓవర్ నుంచి బయటకు వెళ్లాడు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్ల పరిస్థితి ఏంటంటూ భారత క్రికెట్ అభిమానులు టెన్షన్ లో మునిగిపోయారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో విఫలమైన బౌలింగ్ లో రాణించాడు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ వచ్చిన పాండ్యా కేవలం 3 బంతులే ఆడి 2 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. అయితే బౌలింగ్ లో మాత్రం మొదటి ఓవర్ లోనే కుశాల్ మెండిను గోల్డెన్ డక్అవుట్ చేసి టీమిండియాకు శుభారంభం అందించాడు. తొలి ఓవర్ లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ కూడా తీసుకున్నాడు. అయితే తొలి ఓవర్ తర్వాత నుంచి హార్దిక్ పాండ్యా అసలు గ్రౌండ్ లోనే కనిపించలేదు. 4వ బంతికే మెండిస్ అవుట్ చేయగా ఆ తర్వాత నుంచి ఎడమ తొడ కండరాలు పట్టేయడంతో పాండ్యా ఇబ్బంది పడ్డాడు. అయినా ఆ 2 బంతులు ఎలాగోలా వేశాడు. కానీ ఆ తర్వాత పాండ్యాకు తన తొడ కండరాలు సహకరించలేదు. దాంతో వెంటనే ఫిజియోని పిలిపించుకుని డగౌట్ లోకి వెళ్లాడు. మ్యాచ్ అనంతరం టీమిండియా బౌలింగ్ కోచ్ మోని మార్కెల్ హార్దిక్ పాండ్యా పరిస్థితిని వివరించాడు. హార్దిక్ కు తొడకండరాలు పట్టేశాయని చెప్పిన మార్కెల్ నిన్న రాత్రి ఇవాళ ఉదయం తర్వాత పరిశీలించి ఫైనల్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడో లేదో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు. కండరాలు పట్టేసిన వెంటనే ఐపాక్ థెరపీ కూడా ఇచ్చినట్లు బౌలింగ్ కోచ్ చెప్పాడు. ఇక టీమిండియా సూపర్ స్టార్ అభిషేక్ శర్మ కూడా 9వ ఓవర్ లో బంతి కోసం పరిగెత్తే సమయంలో అసౌకర్యానికి గురయ్యాడు. కుడి తొడ భాగంలో కండరాలు పట్టేయడంతో ఆ తర్వాత ఓవర్ నుంచి మైదానం వదిలేశాడు. అయితే అభిషేక్ పెద్ద సమస్య కాదని ఫిట్ గా ఉన్నాడని మార్కెల్ క్లారిటీ ఇచ్చాడు.